దేవుని సన్నిధిలో గడపండి. నిజంగా చెబుతున్నానండి, ఈ మధ్యన ఎక్కువగా క్రైస్తవులు అలసట చేస్తున్నటువంటి వీడియో ఏంటో తెలుసా? ఒక పెట్రోల్ బంకు ఒక వ్యక్తి అండి, ఆదివారం వచ్చిందంటే బోర్డు పెడతాడు, ఈ రోజు పెట్రోల్ బంకు సెలవు. ఎందుకంటే మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోవద్దు, మేమందరం దేవుని మందిరానికి వెళ్ళిపోతున్నాము అనుకుంటున్నాడు. ప్రారంభంలో నష్టాలు వచ్చినాయట, నష్టం వచ్చినా పర్వాలేదు, 6 రోజులు అమ్ముకోవడానికి దేవుడు నాకు లాభం ఇస్తాడు చాలు అనుకున్నాడట. ఏమైందో తెలుసా? వారం రోజులు సంపాదించిన సంపద ఈ ఒక్క వారం ఆదివారం రోజు అందరూ సెలవులకు తిరుగుతారు కదని ఆలోచించే ఆలోచన ఏదైతే ఉందో, ఆదివారం నిజాయితీగా ఎన్ని నష్టాలు వచ్చినా అలా తీయడం వల్ల ఏమవుతుందో తెలుసా పరిస్థితి? ఏ ఆదివారం పోయింది అలాంటి ఆదివారం 4 ఆదివారాలకు వచ్చే లాభం ఒక సోమవారం వస్తుందంట ఆయనకి, తెలుసా? అంటే కష్టం వచ్చినా నష్టం వచ్చినా దేవుని సన్నిధిలో ఒకవేళ నిజంగా నువ్వు ఉండగలిగితే నీ ప్రతి అవసరాన్ని తీర్చడానికి ఆయన నిలబడతాడు. కానీ మనకేటో తెలుసా, అది ఏదో మనం పాటుపడిపోతే మనం అంతా సంపాదించేస్తాం. నువ్వు ఎంత కష్టపడు నీకు ఏమీ రాదు. దేవుని యందు భయభక్తులు కలిగి ఎంత ముద్దు తిను హ్యాపీగా కంటిన్యూగా పడుకుని పోతా పరిస్థితి. ఇలాంటి గొప్ప జీవితం దేవుడు ఇస్తాడు అనుకున్నా కూడా దాన్ని విడిచిపెట్టుకుంటామంటే మనం ఎంత అమాయకమైనటువంటి పరిస్థితులు వెళ్ళిపోతాం చూడండి. దేవుని సన్నిధిలో గడపడం మనకు కావాలది, ఎందుకంటే అది చాలా దేవుని ప్రేమ కలిగినటువంటి ఒక సన్నిధి మనకు ఏర్పాటు చేశాడు. మనం అందరం గడిపి మన జీవితాన్ని ముగించుకోవాలి. ఇందులోను మన జీవితం ఎందుకు ఈ రోజు ఇంత దెబ్బల మీద దెబ్బలు ఎందుకు తగులుతున్నాయంటే, దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తూ దేవుని దగ్గర రాకుండా మనకు సొంత పనులు పెట్టుకుని, లేదంటే మనకు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మనం సంతోషించడానికి ఆహారమో లేదంటే ఏదో పనులు పెట్టుకుని వెళ్ళిపోయే పరిస్థితికి వెళ్ళిపోతాం. మనం అలా వెళ్ళిపోతే దెబ్బల మీద దెబ్బలు తగలమే కాదు, చివరికి మన జీవితంలో మనకు ఉన్నటువంటి ప్రశాంతత కోల్పోయి జీవితాన్ని ముగించుకునే స్థితికి వెళ్ళిపోతాం మనం అందరం కూడా. దేవుడు బాధపడుతూ చెబుతున్నాడు, నా మందిరం పాడైపోయిందన్న విషయం మీకు తెలుసు, నా మందిరంలో ఏ పని జరగడం లేదనే విషయం మీకు తెలుసు, నా పనులు చేసే వ్యక్తులు ఎవరు లేరనే విషయం నాకు తెలుసు. ఈ అన్ని విషయాలు మీకు తెలిసినా కూడా దాన్ని పట్టించుకోకుండా మీ పనులు చూస్తున్నారంటే ఇక్కడ నేను బాధపడుతున్నా మీకు ఏమైనా అర్థమవుతుందా?